హలో, నేను విశేషరావు. మెగా సంస్థ అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ఆంధ్రప్రదేశ్లో అమరావతి దగ్గర నుంచి పోలవరం వరకు ఆ సంస్థ కీలకమైనటువంటి పనులను సొంతం చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఆ సంస్థ నిర్మించింది. మరి ఇంత పెద్ద సంస్థ, ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక సంస్థ ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ సంస్థని నమ్ముకోవడం ఎలా అనే దాని మీద ఇప్పుడు అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాయి. అసలు ఏడాది పాటు ఎందుకు ఆ మెగా సంస్థని నిషేధించడం జరిగింది అనే దాని మీద నా మిత్రుడు, నా కొలీగ్ తన సొంత వెబ్సైట్లో ఒక న్యూస్ రాశారు ఆధారాలతో సహా. అది మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. కాళేశ్వరంలో అనేక ఆరోపణలు మెగా సంస్థ ఎదుర్కొంది. అలాగే పోలవరంలో కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొంది. అయినప్పటికీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు సకాలంలో పోలవరాన్ని పూర్తి చేయాలి, అమరావతి నిర్మాణం జరగాలి 2028 కల్లా అనేటువంటి ఉద్దేశంతో అందుబాటులో ఉన్నటువంటి కంపెనీలతోటే ఆయన పనులు చేయించుకుంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థే ఈ మెగా సంస్థ మీద నిషేధం విధించిందంటే కొన్ని అనుమానాలు అయితే ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నాయి. అసలు ఏంటి, ఎందుకు కేంద్ర సంస్థ నిషేధం విధించింది ఈ మెగా సంస్థ మీద అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నాకు నమ్మదగినటువంటి మిత్రుడు, నా కొలీగ్ జర్నలిస్టు, అతను సొంత వెబ్సైట్లో ఆ న్యూస్ రాశారు. అది నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను, చదివి వినిపిస్తాను. ఇక్కడ చూడండి. షాక్ ఇచ్చిన NHAI 90 లక్షల రూపాయల జరిమానా మెగా సంస్థ మీద విధించిందని చెప్పి రాశారు. ఈ మెగా సంస్థ మీద ఏడాది నిషేధం అని చెప్పి ఇది న్యూస్. అమరావతి పనులు సురక్షితమైన ఇలాంటి అనుమానాలు సహజంగా వస్తాయి. ఎందుకంటే ఏడాది పాటు NHAI నిషేధం విధించింది ఆ కంపెనీ మీద అని అంటే డెఫినెట్గా కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. దానికి సంబంధించిన న్యూస్ నేను చదువుతాను. హైదరాబాద్కు చెందిన మెగా ఇంజనీరింగ్ సంస్థకు వరుస పెట్టి షాకులు తగులుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే సుప్రీంకోర్టు జోక్యంతో ముంబైలో ఈ సంస్థకు దక్కిన 14,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు వెనక్కిపోయినటువంటి సంగతి తెలిసిందే. ఇప్పుడు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI మరో షాక్ ఇచ్చింది. ఏడాది పాటు ఈ కంపెనీ NHAI బిడ్స్లో పాల్గొనే అవకాశం లేకుండా నిషేధం విధించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన జారీ చేసింది. దీనికి కారణం కంపెనీ చేపట్టిన ఒక జాతీయ రహదారి ప్రాజెక్టులో వైఫల్యాలే కారణం. కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా ఇలాంటి వైఫల్యాలు ఉన్నాయని చెప్పి ఆ కంపెనీ మీద ఆరోపణలు వచ్చాయి. ఆ కంపెనీ GST కొన్ని వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టింది అనేది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన లీడర్ బక్కా జడ్సన్, అలాగే షర్మిల, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్, ఆవిడ కూడా కంప్లైంట్ చేశారు CBIకి, అలాగే EDకి కూడా కంప్లైంట్ చేసింది. బట్ అవి విచారణకి రాలేదు. ఇక కేరళలోని NH66 చెంగాల నీలేశ్వరం సెక్షన్లో కంపెనీ చేపట్టిన పనుల్లో వాల్ కూలిపోయింది. అది NHAI సంవత్సరం పాటు ఎందుకు నిషేధించిందంటే ఈ కంపెనీ చేపట్టినటువంటి చెంగాల NH66 చెంగాల నీలేశ్వరం జంక్షన్లో కంపెనీ చేపట్టిన పనుల్లో వాల్ కూలిపోయింది. ఈ ఘటన చోటు చేసుకున్నది ఈ జూన్ 15వ తారీఖున. దీనికి కారణం డిజైన్ సరిగా లేకపోవడం, వాల్ కూలిపోకుండా సరైన విధంగా పనులు చేయకపోవడం, డ్రైనేజీ సిస్టమ్ నిర్వహణలో వైఫల్యం కారణంగానే ఈ నష్టం జరిగినట్లు గుర్తించారు. దీంతో కంపెనీపై ఏడాది పాటు నిషేధం విధించడంతో పాటు 90 లక్షల రూపాయల జరిమానా కూడా NHAI విధించింది. ఇది ఈ కంపెనీ చేసినటువంటి పని. అక్కడ ఈ ప్రాజెక్టును మెగా ఇంజనీరింగ్ హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ పద్ధతిలో చేపట్టింది. మెగా ఇంజనీరింగ్ హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ పద్ధతిలో ఈ ప్రాజెక్టును చేపట్టిందట. రోడ్డు నిర్మాణంతో పాటు కంపెనీ చేపట్టిన సెక్షన్ను 15 సంవత్సరాల పాటు కంపెనీయే పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు కూలిపోయినటువంటి వాల్ పనులను కూడా మెగా తన సొంత నిధులతో చేపట్టాల్సి ఉంటుంది. కేరళలోని NH66 వాల్ కూలిపోయినటువంటి అంశంపై అధ్యయనం కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చేసేటువంటి సూచనల ఆధారంగా భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ సంస్థకు ఎడాపెడా వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు కేటాయించిన విషయం సంగతి తెలిసిందే. ఒక్క రాజధాని అమరావతిలోనే మెగా ఇంజనీరింగ్కు ప్రభుత్వం
భారీ ఎత్తున ప్రాజెక్టులు కేటాయించింది. తాజా పరిణామాలతో అసలు ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద మొత్తంలో సాగుతున్న పనులను పర్యవేక్షించేందుకు అవసరమైనటువంటి క్వాలిటీ కంట్రోల్ నిపుణులు ఉన్నారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. హడావిడిగా పనులు చేస్తూ ఫలితం ఎలా ఉంటుందో కళ్ళ ముందు కనపడుతుంది. ఎలా కనిపిస్తుంది? NH66 చెంగాల నీలేశ్వర్ జంక్షన్లో ఈ కంపెనీ చేపట్టినటువంటి ప్రాజెక్టు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా ఏం జరిగిందో చూస్తున్నాం మనం. ఆల్రెడీ కాళేశ్వరంకి సంబంధించి L&T అలాగే ఈ రెండు కంపెనీలు చేపట్టాయి. మెగా ఇంజనీరింగ్ కంపెనీ మీద మొదటి నుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అమరావతికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పనులు కూడా ఈ సంస్థ దక్కించుకుంది. పోలవరాన్ని కూడా ఈ సంస్థే నిర్మిస్తూ ఉంది. కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి పనులను ఈ కంపెనీకి అప్పచెప్పారు. ఈ కంపెనీ కైవసం చేసుకుంది. మరి ఈ కంపెనీ చేపడుతున్నటువంటి పనుల యొక్క నాణ్యత ఏ విధంగా ఉంది అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు NHAI ఏడాది పాటు నిషేధం విధించింది ఆ కంపెనీ మీద. నాసిరకం పనులు చేస్తుంది ఈ కంపెనీ అనేటువంటి ఉద్దేశంతో. మరి ఇప్పుడు ఈ కంపెనీ చేస్తున్నటువంటి పనుల మీద క్వాలిటీ కంట్రోల్ చెక్కింగ్ ఉందా లేదా, క్వాలిటీ కంట్రోల్ నిపుణులు తరచూ చెక్ చేస్తున్నారా లేదా అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం విషయంలో కూడా ఒక ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఒక ఇంజనీర్, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఒక ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కుటుంబంలో జరిగినటువంటి వివాహానికి పెద్ద ఎత్తున నిధులను సమకూర్చింది కూడా ఈ కంపెనీకి సంబంధించినటువంటి కొంతమంది అనేది అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణలు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగింది అనేది అనమాట చంద్రఘోష్ కమిషన్ ఇప్పుడు విచారణ చేపడుతోంది. అసలు ఆ చంద్రఘోష్ కమిషన్ పూర్తి స్థాయి సిఫారసు ఇచ్చిన తర్వాత, నివేదిక ఇచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది బయటకు వస్తుంది. కాకపోతే అసలు GSTనే కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ కంపెనీ ఎగవేసింది అనేటువంటి కంప్లైంట్స్, తీవ్రమైన కంప్లైంట్స్ ఉన్నాయి ఈడీ దగ్గర, CBI దగ్గర కూడా. బట్ విచారణకి ఇప్పటి వరకు ఆదేశం జారీ చేయలేదు. బట్ NHAI మాత్రం చాలా సీరియస్గా ఏడాది పాటు ఈ కంపెనీ మీద నిషేధం విధించింది. మరి ఇంత ప్రముఖ కంపెనీ తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేనటువంటి కంపెనీగా మెగా కంపెనీ కనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి కంపెనీ నాసిరకమైనటువంటి పనులు చేయటం ద్వారా ఆ కంపెనీ యొక్క ప్రతిష్టను తగ్గించుకుంది. పైగా ఏడాది పాటు నిషేధం ఇచ్చింది టెండర్లో పాల్గొనకుండా. మరి ఆ కంపెనీ చేపడుతున్నటువంటి పనుల మీద ఖచ్చితంగా అనుమానాలు వచ్చే అవకాశం ఉంది ఈ పరిణామాన్ని చూసిన తర్వాత. అందుకే క్వాలిటీ కంట్రోల్ నిపుణులని అనేక మందిని నియమించుకొని ఖచ్చితంగా ఈ కంపెనీ చేసేటువంటి పనులు అమరావతిలో కానీ లేదా పోలవరం విషయంలో కానీ చెక్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి క్రమంలో మరి ఈ కంపెనీ యొక్క వ్యవహారం ఏంటి, కాళేశ్వరం విషయంలో కానీ లేదంటే పోలవరం విషయంలో కానీ లేదంటే అమరావతి విషయంలో కానీ అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.